వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ప్రజెంటు కన్వెన్షన్ యొక్క కూల్చివేతపై రకరకాల కథనాలు వస్తున్నాయి. వీటి విషయంలో తప్పు ఎవరిది, ఎవరు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, ఇది నాగార్జున గారు కబ్జా చేశారా, లేకపోతే అది ఏదైనా కొంచెం ప్రాబ్లం వల్ల ఆ యొక్క ల్యాండ్ అనేటువంటిది అక్కడ కొంచెం ఓవర్లాప్ అయిందా అనేటువంటి విషయాలలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా దీనికి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక వివరణ ఇచ్చారు. మెయిన్గా ఏదైతే మన యొక్క భారతదేశంలో కొన్ని ప్రకృతి యొక్క వైపరీత్యాల వల్ల, వాతావరణం యొక్క వైపరీత్యాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చెన్నైలో చూసాము, ఉత్తరాఖండ్లో చూసాము, ఈ మధ్య వయనాడులో దాదాపు ఒక గ్రామం కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఎంతోమంది ఎంతో బాధపడ్డారు. ఈ విషయం మీద ఎంతో దూరదృష్టితో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చాలా రోజుల నుంచి కూడా దీని గురించి ప్రశ్నిస్తున్నాడు ఈ విషయంలో. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలుకి ఈ విషయం మీద ప్రశ్నించడమే కాకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి తలంపుతో ఆయన ఉన్నారు అనేటువంటిది. ఆ సందర్భంలోనే హైడ్రా కమిషన్ని ఏర్పరిచి, ఏదైతే మీ హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా కమిషన్ అనేటువంటిది ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపు కాదు, మరియు ఎవరి యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసేటువంటిది కాదు. ముఖ్యంగా ఇది ఒక ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను కానీ, యొక్క వాతావరణ యొక్క సమతుల్యాన్ని కానీ కాపాడటానికి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ విషయంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఎంత సినీ ప్రముఖులు ఉన్నా సరే, రాజకీయవేత్తలు ఉన్నా సరే, సొంత ప్రభుత్వం వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు. ఇది మానవ యొక్క మనుగుడికే ప్రశ్నార్థకమైనటువంటి ఒక విషయంలో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దీనికి ఎటువంటి వారున్నా, ఎంతవారున్నా సరే దానికి తప్పనిసరి చర్యలు తప్పవు అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో భాగంగానే ఆయన ఇది ఒక మంచి కార్యక్రమమే కాబట్టి దీన్ని ఒక కక్ష సాధింపు చర్యగా తీసుకోవద్దు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. వీటిలో ఆయన చెప్పినటువంటి ఒక సారాంశం మనం గమనించినట్లయితే, మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తలపడవలసి వచ్చినప్పుడు అటుపక్క ఈ యుద్ధము అరవీర భయంకరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జునుడు వెనకడుగు వేస్తాడు. అది ఏ సందర్భం అంటే, ఆ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, భీష్మ పితామహుడు, దుర్యోధనుడు, దాని తర్వాత కర్ణుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క సోదరులే. కానీ వీళ్ళందరిని చూసి ఒకనొక సందర్భంలో అంత బలవంతుడైనటువంటి అర్జును కూడా వెనకడుగు వేయటం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించినటువంటిది ఈ యొక్క సారాంశం చూసినట్లయితే, అప్పుడు స్వతహాగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి హితబోధ చేస్తారు. చంపేది ఎవరు, చంపబడేది ఎవరు అనేటువంటి ధోరణిలో, ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి యుద్ధం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయొద్దు అని హితబోధ చేయటం జరిగింది. అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయం అయ్యి వారి యొక్క యుద్ధం మొదలుపెట్టి యుద్ధాన్ని గెలవటం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జాంపుల్కి ఇప్పుడు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వీళ్ళు అందరూ కూడా తన వాళ్ళే అనేటువంటి భావనలో కూడా ఉండొచ్చు. కానీ దీనికి లోక కళ్యాణం కోసము, భాగ్యనగరం యొక్క భవిష్యత్తు కోసము, భావితరాల యొక్క భవిష్యత్తు కోసము, మరియు వాతావరణం యొక్క సమతుల్యాన్ని కాపాడేటువంటి విషయంలో ఏ అయితే చెరువులు ఉన్నాయో, నదీ ప్రాంతాలు ఉన్నాయో, మరియు వీటివన్నిటినీ అక్రమణకు గురి అయినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక స్టోరేజ్ అయినటువంటి వాటర్ పోవడానికి వెళ్ళేటువంటి ప్రాంతం కూడా లేకుండా వీటిని ఆక్రమిస్తున్నారు. తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే వీటన్నిటిని చేస్తున్నాము, ప్రజల యొక్క భవిష్యత్తు కోసమే చేస్తున్నాము అనేటువంటిది. ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, పెద్ద హోటల్స్ ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కూల్చి పారేసేటువంటి చర్యల్లో భాగంగానే మేము ముందుకెళ్తున్నాము. అదే హైడ్రా కమిషను. ఈ హైడ్రా కమిషన్ చేస్తున్నటువంటి
ప్రయత్నంలో ఎంతటి పెద్దవారు ఉన్నా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితులు లేవనేటువంటిది ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. ఇదే కోణంలో కూడా ఇండైరెక్ట్గా ఎవరైతే పెద్దలు ఉన్నారో రీసెంట్గా ఎన్కన్వెన్షన్ యొక్క కూల్చివేత విషయంలో కూడా ఆయన యొక్క సారాంశంలో మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, సారీ నాగార్జున గారు, ఈ విషయంలో తప్పక చేస్తున్నాము, లోక కళ్యాణం కోసము, భాగ్యనగరం యొక్క భవిష్యత్తు కోసము అనేటువంటి దూరంలోనే చెప్పినట్టు మనకి అర్థమవుతుంది. ఈ విషయంలో అందరూ హర్షించదగినటువంటి విషయంగానే రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని అందరూ వెల్కమ్ చేస్తున్నారు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.